గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ మధ్య కాలంలోనే వీటిని గుర్తించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, చారిత్రక సంపద ఉన్నటువంటి గుర్తించే సంస్థ యునెస్కో సంస్థ. ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు యొక్క ఆ ముడుమల్లో ఉన్నటువంటి యొక్క నిలువురాళ్లకు తాత్కాలిక గుర్తింపునివ్వడం జరిగింది. అంటే ఇదే గొప్ప అచీవ్మెంట్. ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం. దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖతో పాటుగా ఈ రోజున డక్కన్ హెరిటేజ్ అనేటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూటు, దీంతో పాటుగా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పురావస్తు శాఖ, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది గొప్ప అచీవ్మెంట్. దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ శాశ్వత గుర్తింపు కనుక వస్తే ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక సంపదగా గుర్తింపును వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది. కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజుల్లోనే హైదరాబాద్లోనే సంబంధిత శాఖలను పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే దానిపైన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.